శాసన సభ్యులు మాజీ అఖిల భారత ఎన్ఎస్యు అధ్యక్షులు ప్రియ మిత్రులు నదీం జావేద్ గారు, ప్రియ మిత్రులు జేఎన్యు యూనివర్సిటీ ఢిల్లీలో మోదీ ప్రభుత్వానికి నిరంకుశ విధానానికి గట్టి పోరాటం చేస్తున్న ప్రియ మిత్రులు అన్నయ్య గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి, మాజీ అఖిల భారత ఎన్ఎస్యు అధ్యక్షుడు, మాజీ కర్ణాటక ఎమ్మెల్సీ ప్రియ మిత్రుడు సలీం అహ్మద్ గారు, ప్రస్తుత కర్ణాటక ఎమ్మెల్సీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి పెద్దలు గౌరవనీయులు బోస్ రాజు గారు, మాజీ ఉమెన్స్ కమిషన్ చైర్మన్ మేరీ రవీంద్రనాథ్ గారు, ఎస్తర్ రాణి గారు, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన నా ప్రియ మిత్రులు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ నమస్కారం. सबको मेरे आदाब. मैं बहुत खुशी की बात है कि मौलाना अबुल कलाम आजाद साहब का 130th बर्थडे तेलंगाना पीसीसी की మైనారిటీ డిపార్ట్మెంట్ ఇంత పెద్ద స్కేల్లో మీరు నిర్వహించడం మనస్ఫూర్తిగా సోహెల్ గారికి, వారి మిత్ర బృందానికి అభినందిస్తున్నాను. मेरे हिंदी थोड़े कमजोर है तो थोड़ा थोड़ा मैं कोशिश कर लेता हूं. मौलाना अबुल कलाम आजाद गारू భారతదేశానికి ఇండిపెండెన్స్ రాకముందే, స్వాతంత్రం రాకముందే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు. is the president of the AICC even before independence in 1938. He was also the first education minister of India. జవహర్లాల్ నెహ్రూ గారి క్యాబినెట్ లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు విద్యాశాఖ మంత్రిగా ఈరోజు భారతదేశానికి ఏదైతే విద్యలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థలను మనం సృష్టించామో పునాది వేసింది మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. దేశంలో ఈరోజు గొప్ప గొప్ప విద్యా సంస్థలు అంటే అది మరి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి గొప్పతనం. జవహర్లాల్ నెహ్రూ గారి విజన్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఇంప్లిమెంట్ చేసిన విషయం మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. ఈరోజు ప్రపంచంలోనే మనం ఏ దేశానికి పోయినా ఐఐటీలు కానీ, ఐఐఎంలు కానీ, ఢిల్లీలో ఉన్న పెద్ద పెద్ద యూనివర్సిటీలు కానీ, దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు కానీ మరి వాటిని ప్రోత్సహించి స్థాపించి ఈ స్థాయికి తీసుకొచ్చింది మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని చెప్పి ఒకసారి నేను మనం చేస్తాను. అదేవిధంగా మరి ఈ సింబులర్ ఆఫ్ సెక్యులర్ ఇండియా. భారతదేశంలో స్వాతంత్రం రాకముందే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉన్నాడంటే కాంగ్రెస్ పార్టీ యొక్క మూల సిద్ధాంతాలు, సెక్యులర్ ప్రిన్సిపల్స్ కి వారు ఏ విధంగా ప్రతిబింబిస్తున్నారో ఒక్కసారి అందరూ గుర్తు చేసుకుందాం. बहुत दुख की बात है, आजादी की 70 साल के बाद 70 years आफ्टर इंडिपेंडेंस ఈ రోజు మన భారతదేశం సెక్యులర్ ప్రిన్సిపల్స్ దే ఆర్ అండర్ థ్రెట్ నౌ. ఎవరు ఊహించిన విధంగా 2014లో 2014 में जब नरेंद्र मोदी साहब प्रधानमंत्री बने और बीजेपी की गवर्नमेंट फॉर्म हुई थी, उसके बाद वहां नरेंद्र मोदी और यहां केसीआर ఈ దేశం యొక్క సెక్యులర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ని అవి షేక్ చేసే విధంగా వాళ్ళు వివరిస్తున్నారు. इससे पहले 2014 से पहले सेंटर में बीजेपी की गवर्नमेंट आने से पहले किसी इस देश में कोई पूछा नहीं था कि आप क्या खाते हो, अब क्या कपड़े पहनते हो, अब किससे शादी करते हो. कोई किसी ऐसा प्रश्न किसी को करता नहीं था. ఈ దేశంలో ఎవరు కూడా ఈ 70 ఏళ్ల స్వాతంత్రంలో నరేంద్ర మోదీ బీజేపీ అధికారంలోకి రాకముందు ఈ దేశాన్ని మతపరంగా విభజించి పాలించే ప్రయత్నం జరుగుతున్న విషయం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు
కలిసిమెలిసి ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. We believe that a citizen of this country, irrespective of the religion, caste or ethnic group, has equal rights to enjoy the fruits of freedom in all sense. ఈ రోజు మనం అనేక సంఘటనల్లో ఉత్తరప్రదేశ్లో, రాజస్థాన్లో, బీహార్లో, మధ్యప్రదేశ్లో ఏ విధంగా మైనారిటీస్ ని అధికారంలో ఉన్న వాళ్ళు టార్గెట్ చేస్తున్నారో యావత్ భారతదేశం ఖండించాలి. సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునే విధంగా ఏ విధంగా ఉత్తర భారతదేశంలో కొన్ని సంఘటనలు జరిగినో ఒక్కసారి మనందరం గుర్తు చేసుకుందాం. अगर नरेंद्र मोदी को हटाना है, इस देश में बीजेपी को हराना है, राहुल गांधी साहब को प्रधानमंत्री बनाना है. రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయాలంటే తెలంగాణలో కేసీఆర్ ని ఎంఐఎం ని ఓడించాలని చెప్పి మనం చేస్తాం. केसीआर या एमआईएम को वोट देना बीजेपी की वोट देने की बराबर है. నేను అనేక ఎగ్జాంపుల్స్ మీ ముందు పెడతా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ దళిత దిగ్గజం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన జగ్జీవన్ రామ్ గారి కూతురు మీరా కుమార్ ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్యాండిడేట్ గా పెడితే బీజేపీ పార్టీ తరఫున ఒక హిందుత్వవాది, ఒక ఆర్ఎస్ఎస్ పర్సన్ రామ్నాథ్ కోవింద్ ని బీజేపీ నిలబెట్టింది. మీరా కుమార్ గారు హైదరాబాద్ వచ్చిండ్రు. मैं खुद केसीआर साहब को फोन किया कि मीरा कुमार जी तेलंगाना राष्ट्र देने में एक की रोल प्ले किए थे. टीआरएस पार्टी को मीरा कुमार जी को सपोर्ट करना प्रेसिडेंट ऑफ इंडिया इलेक्शन में. केसीआर साहब के कोई पीएस फोन पे आया, चीफ मिनिस्टर फोन पे भी नहीं आया लाइन पे. और हमने दो మాజీ కేంద్ర మంత్రి పెద్దలు గౌరవనీయులు రాజీవ్ శుక్లా గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ నాసిర్ రాజ్యసభ ఎంపీ గారిని కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. వారికి స్వాగతం పలుకుతున్నాను. अब ये चीज मैं आपके सामने इसलिए लाके आ रहा हूं. अभी इस टाइम पे अभी तेलंगाना में 7 दिसंबर में पोलिंग होने वाला है. हमें ये चीज याद रखना. प्रेसिडेंट ऑफ इंडिया इलेक्शंस में हमने खुद केसीआर साहब को अपील किया था कि मीरा कुमार को सपोर्ट करिए, लेकिन टीआरएस पार्टी ने और केसीआर ने हिंदुत्व कैंडिडेट आरएसएस के रामनाथ कोविंद साहब को प्रेसिडेंट ऑफ इंडिया इलेक्शंस में वोट दिए थे. फिर वाइस प्रेसिडेंट ऑफ इंडिया इलेक्शंस आए थे. कांग्रेस पार्टी तरफ నుంచి మహాత్మా గాంధీ మనవడు, జాతిపిత మహాత్మా గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ నిలబెట్టాం. बीजेपी నుంచి వెంకయ్య నాయుడు గారు నిలబెట్టిండ్రు. हमारे यहाँ के चीफ मिनिस्टर और उनके पार्टी बीजेपी के कैंडिडेट को वाइस प्रेसिडेंट ऑफ इंडिया इलेक्शन में वोट दिए थे. उसके बाद डिमोनेटाइजेशन हुआ. जब हमने असेंबली में मैं खुद प्रधानमंत्री नरेंद्र मोदी को क्रिटिसाइज कर रहा था, केसीआर साहब उठ के बोले नहीं नहीं नहीं, डिमोनेटाइजेशन बहुत बड़ी चीज है, बहुत अच्छा चीज है देश के लिए और नरेंद्र मोदी को क्रिटिसाइज नहीं करनी चाहिए. ఇది ఆన్ రికార్డ్ అసెంబ్లీలో జరిగిన విషయం. डिमोनेटाइजेशन की केसीआर గారు మద్దతు పలికిండు. फिर जीएसटी लेके आए. जीएसटी లో మేము శాసనసభలో వ్యతిరేకిస్తే बीजेपी की जीएसटी की కేసీఆర్ గారు మద్దతు పలికిండు. మొన్న राज्यसभలో डिप्टी चेयरमैन ఎన్నికలు జరిగితే केसीआर साहब ने बीजेपी को वोट दिया. पार्लियामेंट में नरेंद्र मोदी साहब के खिलाफ जब नो कॉन्फिडेंस मोशन चला, पूरी देश में एक ही चीफ मिनिस्टर का नरेंद्र मोदी साहब ने तारीफ किया, वो है केसीआर साहब. मैं इसलिए बता रहा हूं, वहां बड़ा मोदी यहां छोटा मोदी. ये लोग ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు.
అక్కడ ఆయన భ్రష్టు పట్టిస్తున్నాడు, ఇక్కడ ఆయన భ्रष्ट పట్టిస్తున్నాడు। मैं इनकी एक बात याद दिलाना चाहता हूं, 19 अप्रैल 2014 में शादनगर में जो ऐलान केसीआर साहब ने किया था, हम तमिलनाडु के शक्ल में तेलंगाना में मुसलमानों को 12% रिजर्वेशन लागू करेंगे। हमने इसकी वीडियो पूरी सोशल मीडिया में भी लगाया है। सोहेल साहब इसको भी फिर वायरल करिए। केसीआर गारू स्वयाना 19 अप्रैल 2014 अगर टीआरएस पार्टी जीत के गवर्नमेंट में आते हैं तो मुसलमान बच्चों के लिए 12% रिजर्वेशन लागू करेंगे। इलेक्शंस हो गए, जीत गए, असेंबली में आ गए। असेंबली में हम सब बैठे हुए थे, सीएम साहब ने बोला 1 साल में मैं 12% रिजर्वेशन कर दूंगा। वो भी गुजर गया। पहले इफ्तार आया, आप लोगों में जो देखे होंगे टीवी में, वो पहले इफ्तार उन्होंने हाईटेक सिटी में किया था, बोल दिया अगली रमजान तक मैं 12% रिजर्वेशन लागू कर दूंगा। अगला रमजान आया, उसके बाद बात करना बंद कर दी। असेंबली में 1 साल पहले डिस्कशन हुआ। मैं केसीआर साहब की खुद के इनके लफ्ज में बोल रहा हूं आपको, 12% रिजर्वेशन मुसलमानों के लिए मैं दिल्ली हिला दूंगा, मैं दिल्ली में भूकंप करूंगा, मैं पार्लियामेंट नहीं चलने दूंगा, मैं सुप्रीम कोर्ट जाऊंगा, मैं धरना करूंगा। क्या एक चीज भी क्यों? 12% मुसलमानों के रिजर्वेशन के लिए कम से कम उन्होंने मोदी साहब के सामने अपने मुंह भी नहीं खोले, क्योंकि वो 5 साल से तेलंगाना में मुसलमान भाई बहन को धोखा देते आ रहे हुए। अभी वक्त आ गया इलेक्शंस में, अब देखिए उनको मैनिफेस्टो में देखिए, उनको कहीं स्पीचों में देखिए, कहीं मुसलमान एरियाज में टूर करते देखिए, कभी भी अभी 12% रिजर्वेशन के बारे में बात नहीं करते, एक लफ्ज नहीं बोलते। हम इतना ही अपील कर रहे हैं हमारे तुम्हारे तेलंगाना मुसलमान भाई बहन को, केसीआर ने आपको धोखा दिया है, इसको सबक सिखाने का అవసరం भी आ गया। సమయం వచ్చింది ఇప్పుడు కేసీఆర్ కి బుద్ధి చెప్పడానికి। 12% रिजर्वेशन అని చెప్పి ఎందుకు మోసం చేసిండు? मुसलमानों का, माइनॉरिटियों का वोट मांगने का हक केसीआर साहब को नहीं है, उन्हें धोखा दिया है। और कुछ चीजों बताऊं आपको, बहुत बहुत बोलते हैं, हर इफ्तार को हमारे सीएम साहब शेरवानी और टोपी पहन लेते हैं और हम सबको टोपी पहना लेते हैं। उर्दू एकेडमी के बारे में शायद 10-10 बार बात किए होंगे, मैं उर्दू इतना चाहता हूं, मैं उर्दू ये करूंगा वो करूंगा। अब 4.5 साल के बाद 6 सितंबर को उन्होंने असेंबली डिसॉल्व किया था। अब सब लोग देखें, 4.5 साल के बाद उर्दू एकेडमी को कोई चेयरमैन नहीं, कोई स्टाफ नहीं, कोई फंड्स नहीं। 6 सितंबर को उन्होंने असेंबली डिसॉल्व किया था, 5 सितंबर को उन्होंने उर्दू एकेडमी चेयरमैन अपॉइंट किया। और ఎప్పుడు అంటాడు ఉర్దూ అంటే నాకు ప్రేమ అని, ఎంత ప్రేమ ఉందంటే 4.5 ఏళ్ల పాటు ఉర్దూ అకాడమీకి చైర్మన్ లేడు, స్టాఫ్ లేడు, జీతాలు లేవు, పని లేదు। अब 10 साल से साहब बोल रहे हैं केसीआर साहब, अरे मुसलमानों के साथ बहुत नाइंसाफी हुई, वक्फ लैंड पूरे एंक्रोच हो गए, मैं अगर गवर्नमेंट में आता हूं, सीएम बनता हूं, तो पूरी वक्फ लैंड वापस दूंगा, वक्फ बोर्ड को जुडिशियल पावर दूंगा। अब वो इलेक्ट हो गए, हो गया, टर्म खत्म हो गया, फिर इलेक्शन जाने वाले, वक्फ लैंड 1 इंच लैंड वापस लिया। केसीआर साहब जवाब देना। वक्फ बोर्ड का जुडिशियल पावर्स के बाद दूर है, असल वक्फ बोर्ड कोई फंक्शन करने नहीं दिया। एक दिन असेंबली में डिस्कशन होने वाला था अगले दिन वक्फ बोर्ड के बारे में, उस दिन रात 10 बजे वक्फ बोर्ड का ऑफिस लॉक कर दिए, पूरी फाइल सीज कर दिए। उसके बाद असेंबली खत्म हो गया, फिर पूरा ताला खोल दिए, उसके बाद फिर बात नहीं करना। और हर बात बोलते हैं कि मुसलमान बच्चों के लिए कुछ कर रहे हैं। मैं कुछ फिगर्स आपके सामने लाना चाहता हूं। 4.5 साल में तेलंगाना की बजट 6,75,000 करोड़ इस गवर्नमेंट ने खर्चा किया।
6,75,000 करोड़ और पूरी केसीआर साहब की टेन्योर में मुसलमानों पे खर्चा किया 3,000 करोड़ पूरी 5 साल में। माने पूरी जो बजट थी 5 साल में उसमें 0.5% भी मुसलमानों पे खर्चा नहीं हुआ। फिर जो एप्लीकेशंस लेते हैं माइनॉरिटीज का, ये लोन कम सब्सिडी स्कीम का एप्लीकेशंस आए हैं हजारों में, लाखों में, और पूरी एप्लीकेशंस सैंक्शन हुए कुछ हजारों में। पिछली 2 साल से माइनॉरिटीज को ये लोन कम सब्सिडी स्कीम पूरा बंद हो गया। ये चीज मैं आपके सामने लाना चाहता हूं। मैं 2-3 चीज आपके सामने और लाना चाहता हूं। आलेर एनकाउंटर में 4 मुसलमान नौजवान हथकड़ी बांध के मारे गए थे। एनकाउंटर हुआ था। हम 4.5 साल से मांग रहे, गवर्नमेंट से डिमांड कर रहे हैं, वो एनकाउंटर की रिपोर्ट अब बाहर रखिए। कौन कौन है इसके जिम्मेदार? कैसे 4 मुसलमान नौजवानों को आलेर पे मारे गए थे? आप तक सीएम साहब इसके बारे में बात नहीं करते। मक्का मस्जिद के ब्लास्ट हुए। मक्का मस्जिद के ब्लास्ट के बारे में एनआईए कोर्ट पूरी को सबको अक्विट कर देती है। हमें मालूम है मक्का मस्जिद में कितना नुकसान हुआ, कितने जान गए, लेकिन कोर्ट फैसला देता है कि ये जो भी अक्यूज है सबको अक्विट कर दिया। हम केसीआर साहब को ये पूछना चाहते हैं, क्यों स्टेट गवर्नमेंट ने लोअर कोर्ट का अक्विटल को हायर कोर्ट में चैलेंज नहीं किया? आज तक नहीं हुआ। तीसरी चीज हम कांग्रेस पार्टी की तरफ से बताना चाहते हैं, मुस्लिम पर्सनल लॉ में हम किसी तरह मुस्लिम पर्सनल लॉ को हम पूरी तरह रेस्पेक्ट है कांग्रेस पार्टी को, हम मुस्लिम पर्सनल लॉ में इंटरफियर नहीं करेंगे। केसीआर साहब ने मुस्लिम पर्सनल लॉ में क्या बीजेपी के साथ नहीं दिया था? ये हर मुसलमान को हम बताना चाहिए। मैं लास्ट में एक ही चीज बोलना चाहता हूं, कांग्रेस पार्टी हमारे ऑल इंडिया प्रेसिडेंट से लेकर हम तक, वी आर कमिटेड टू द वेलफेयर एंड सिक्योरिटी ऑफ द माइनॉरिटी कम्युनिटी। इट इज इन आवर फंडामेंटल प्रिंसिपल्स। आप जानते हैं राहुल गांधी जी जब पिछले महीने हैदराबाद आए थे, एक ही जगह गए थे हैदराबाद में, चार मीनार के सामने सद्भावना यात्रा का कमेमोरेशन डे में पार्टिसिपेट हुए थे। कांग्रेस पार्टी నమ్మే సిద్ధాంతం హిందూ ముస్లిం క్రైస్తవ ఇసాయి అందరూ కూడా సద్భావనతో కలిసిమెలిసి ఉండాలి, అందరికీ దేశ ప్రగతి ఫలాల్లో భాగస్వామ్యం ఉండాలి, ఎవ్రీబడి మస్ట్ హావ్ ఎ షేర్ ఇన్ దిస్ నేషనల్ డెవలప్మెంట్। అది మా ఫండమెంటల్ ప్రిన్సిపల్ చెప్పాలని చేస్తాను। दिसंबर 7 को तेलंगाना में पोलिंग है, दिसंबर 11 को काउंटिंग है। మీ అందరి ఆశీర్వాదంతో విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ on 12th December we will form the Congress government in Telangana. రాబోయే కాంగ్రెస్ గవర్నమెంట్ లో మైనారిటీలస్ కి మీ పాపులేషన్ పర్సెంటేజ్ అనుగుణంగా ఏ విధంగానైతే जिस तरह एससी और एसटी को, दलित को और आदिवासी को उनके पॉपुलेशन के परसेंटेज के हिसाब से बजट में शेयर दिया जा रहा है, आने वाले कांग्रेस गवर्नमेंट में माइनॉरिटीज के लिए माइनॉरिटी सब प्लान भी हम लेके आएंगे। तेलंगाना के माइनॉरिटीज को माइनॉरिटी सब प्लान लागू करके वी विल अलोकेट 12% of the budget to the minorities. చివరిగా ఒకటే విషయం, केसीआर को वोट देना बीजेपी की वोट देने के बराबर है, एमआईएम को वोट देना बीजेपी की वोट देने के बराबर है। एमआईएम ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో పోటీ చేసి బీజేపీకి మద్దతుగా ఉంటున్న విషయం దయచేసి తెలంగాణ ముస్లింలు గమనించాలని చెప్పి మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను। బీజేపీని ఢిల్లీలో గద్దెదించాలంటే, నరేంద్ర మోదీని గద్దెదించాలంటే ఈ కేసీఆర్ వల్ల అవుతుందా, ఈ ఓవైసీ వల్ల అవుతుందా?
కేవలం రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయి దేశంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తేనే మైనారిటీ संक्षेम संरक्षण ఉంటుందని చెప్పి మనం చేస్తున్నాను। मैं दूसरी चीज पूछना चाहता हूं ओवैसी साहब से, क्यों ओपनली ओवैसी साहब टीआरएस वोट डालने के लिए बोल रहे हैं? इसलिए कि टीआरएस गवर्नमेंट में आलेर में 4 मुसलमान नौजवान को मार दिया था। क्या इसलिए कि मक्का मस्जिद ब्लास्ट के पास पूरी कोर्ट ने उनको अक्विट किया और केसीआर की गवर्नमेंट ने कम से कम अपील नहीं किया? क्या इसलिए कि 12% रिजर्वेशन में तेलंगाना मुसलमान को धोखा दिया है? मैं अपील करता हूं, हम आपके साथ है। वी अपील फॉर योर सपोर्ट। మీ మద్దతు కోసం మేము మీ అందరికీ అపీల్ చేస్తున్నాం। తప్పనిసరిగా డిసెంబర్ 7న జరిగే పోలింగ్ లో తెలంగాణ మైనారిటీలు కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారికి మద్దతు ఉండాలని చెప్పి మీ అందరికీ అపీల్ చేస్తూ ముగించుకుంటాను। कांग्रेस पार्टी। अब मैं डॉक्टर सैयद नासिर हुसैन साहब मेंबर ऑफ पार्लियामेंट राज्यसभा से